విషయం ఏంటో చెప్తా ముందస్తు ఎన్నికలకు సంబంధించి. దానికి ముందు నేను మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ఒక క్వెషన్ అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలొస్తే అసలు అయన్నీ ఎందుకబ్బా? ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టారు ఆంధ్రప్రదేశ్‌లో. ఎవరు సీఎం అవుతారు? జగన్ లేదా చంద్రబాబు? ఒక్క పేరు రాయండి కామెంట్‌లో. నేను ఈ వీడియోని జగన్ సన్నిహితుల వద్దకి, చంద్రబాబు సన్నిహితుల వద్దకు కుదిరితే వాళ్ళిద్దరూ చూసేలాగా చాలా మందికి పంపిస్తున్నాం. ఆ పేషీలో ఉన్న వాళ్ళందరూ తెలుసు మనకి. ఖచ్చితంగా పంపిస్తా. వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తారు. అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ఏపీలో గెలిచేటువంటి అవకాశాలు ఎవరికి ఉన్నాయని జనం అనుకుంటున్నారో వాళ్ళకి తెలియాలి. కాబట్టి కింద రాయండి. ఎన్ని కుదిరితే అన్ని కామెంట్లు చేయండి. జగన్ ఈజ్ సీఎం లేదా చంద్రబాబు ఈజ్ సీఎం. మీరేమనుకుంటున్నారు? ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే అనేది కంపల్సరీ చేయండి. నేను వాళ్ళకి పంపించేటువంటి ప్రయత్నం చేస్తా ఈ వీడియోని. ఇక విషయానికొస్తే వన్ నేషన్, వన్ ఎలక్షన్. జమిలీ ఎన్నికలు పెట్టి తీరాలి అనేసి నరేంద్ర మోడీ ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్నారు. జమిలీ ఎన్నికలంటే వన్ నేషన్, వన్ ఎలక్షన్ అంటే ఏం లేదు. ఒకేసారి మొన్న ఏదైతే ఆంధ్రప్రదేశ్‌లో జరిగిందో. ఎంపీ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి గదా! ఏపీలో. అట్లా దేశవ్యాప్తంగా కూడా ప్యారలెల్‌గా ఒకే రోజు జరుగుతాయి. ఒకే ఫేజ్‌లో జరుగుతాయి అట్‌లీస్ట్. మొన్న 3 నెల్లో, 2 నెలల పాటు పెట్టి, ఆ 2 నెలల పాటు ఫేజుల్లో కంప్లీట్ చేసి కొన్ని చోట్ల అసెంబ్లీ పెట్టి ఇండియా వైడ్ ఎంపీ పెట్టారు గదా! ఇండియా వైడ్ ఎంపీ పెట్టి కొన్ని చోట్ల అసెంబ్లీ పెట్టారు. అట్లా గాకుండా అట్లా గాకుండా ఒకేసారి ఎంపీ ఎలక్షన్ మొత్తం దేశమంతా, మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్ మొత్తం దేశమంతా. ఒక 3-6 నెలలు పట్టొచ్చు దేశమంతా అసెంబ్లీ ప్లస్ ఎంపీ అంటే. అట్లా పెడతారు. పెట్టి ఒక ప్రభుత్వం కేంద్రంలో, ఒక ప్రభుత్వం ఆయా ప్రభుత్వాల్లో రాష్ట్రాల ప్రభుత్వాలు గెలిచేస్తాయి. పాలన జరుగుతూ ఉంటది. మధ్యలో ప్రభుత్వం పడిపోతే ఏం చేయాలి అనేది క్వెషన్. ముఖ్యమంత్రికి ఏమన్నా అయితే ఏం చేయాలి అనేది క్వెషన్. గవర్నర్ రూల్ రావాలా? ప్రెసిడెంట్ రూల్ రావాలా? లేకపోతే ప్రభుత్వం పడిపోయినప్పుడు ఇంకెన్నాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్తారు? మళ్ళీ ఎలక్షన్ అనేది రాకుండా ఇదంతా కూడా డబ్బుల్ని సేవ్ చేయడానికి అని కేంద్రంలో ఉన్న పెద్దలు చెప్తూ ఉంటారు. అది డబ్బులు సేవ్ చేయడానికి కాదు. ఎంపీతో పాటు లోకల్ ఎలక్షన్స్ జరిగితే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గెలిపించే అవకాశాలు ఎక్కువుంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడే 90% ఆఫ్ ద కేసెస్‌లో ఎట్లా ఉంటదంటే ఎంపీ ఎలక్షన్‌తో పాటు అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి నేషనల్ పార్టీస్‌కి బెనిఫిట్ అది. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. ప్రస్తుతానికి బీజేపీ స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టి దేశంలో నేషనల్ పార్టీస్‌లో బీజేపీకి పాజిటివ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో, అందువల్ల వన్ నేషన్, వన్ ఎలక్షన్ ఖచ్చితంగా పెట్టడానికి సిద్ధమవుతున్నారు. అయితే అదే గనక జరిగితే 2027లో ఖచ్చితంగా అది పెట్టేటువంటి అవకాశాలున్నాయి. నిజానికి 2029లో జరగాలి ఎంపీ ఎలక్షన్ దేశవ్యాప్తంగా. దాంతో పాటు ఏపీ లాంటి కొన్ని రాష్ట్రాలకి అసెంబ్లీ ఎలక్షన్ జరగాలి. కానీ దాన్ని పక్కన పెట్టి 2 ఏళ్ళు టర్మ్‌ని వదిలేసుకొని ముందుకొచ్చి 2027లో జమిలీ ఎన్నికలు పెట్టేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే జగన్మోహన్ రెడ్డి గాని, ఇంకొకళ్ళు గాని ఎప్పటినుంచో అంటున్నారు. సో, ఇది జరిగితే ఏపీలో కూడా అసెంబ్లీ ఎలక్షన్ వస్తాయి. మొత్తం దేశమంతా అసెంబ్లీ ఒకేసారి, ఎంపీ ఒకేసారి జరుగుతాయి. సో, ఆ టైంలో గనక లేదా ఇంకా ముందొస్తే లేదా ఇప్పటికిప్పుడే ఎలక్షన్ వస్తే ఏపీలో గెలుపు ఎవరిది? ఎవరు సీఎం అవుతారు? జగన్ ఈజ్ సీఎం, చంద్రబాబు ఈజ్ సీఎం అని కంపల్సరీ కామెంట్ చేయండి. వాళ్ళు చూసేలా చేస్తా. జనం నాడి ఎట్లా ఉంది? కొంతమంది ఏమంటున్నారంటే 5 నెలలకే వ్యతిరేకత వచ్చింది కూటమి మీద అంటున్నారు. కొంతమంది లేదు ఇంకా జగన్ మీద వ్యతిరేకత ఉంది అంటున్నారు. కానీ మాకు తెలియట్లా. మరి మీరు చెప్పండి. జనం ఏమనుకుంటున్నారో కామెంట్ చేస్తే వాళ్ళు చూస్తారు.